హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హిందీలో సంజ్ఞ అనేది నౌన్, సంజ్ఞ అనేది చూసుకుందాం. సంజ్ఞ అంటే నౌన్ని తెలుగులో నామవాచకం అని అంటారు. సంజ్ఞ అనేది హిందీ, నౌన్ అనేది ఇంగ్లీష్, నామవాచకం అనేది తెలుగు. ఇప్పుడు సంజ్ఞకి పరిభాష తెలుసుకుందాం. అంటే संज्ञा भावम. संज्ञा के किसी भी प्राण, वस्तु, स्थान के नाम को संज्ञा कहते हैं. సంజ్ఞ అనేది ఏంటంటే నౌన్ అనేది ఏంటంటే అని అంటున్నాడు. సంజ్ఞ అనేది ఏంటంటే ఏదైనా మనిషి పేరులను కానీ యానిమల్స్ పేర్లు కానీ తెలిపేది ప్రాణి అంటారు. అంటే ఇప్పుడు మనం హ్యూమన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే లివింగ్ థింగ్స్, వాటిల్ని ప్రాణి అంటారు. అలా వస్తు అంటే థింగ్, స్థాన్ అంటే ప్లేస్. ఇప్పుడు సంజ్ఞ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. కబూతర్ ఉడ్ రహా హే. కబూతర్ అనేది ప్రాణి. ఇంకా దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఒక ట్రిక్ కూడా ఉంది. మనం అన్ని ఫస్ట్ సంజ్ఞ అంటే అన్ని ఫస్ట్వే అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సంజ్ఞ అంటే అన్ని ఫస్ట్లోనే ఉంటాయి. ఇప్పుడు కబూతర్ అనేది ప్రాణి కాబట్టి సంజ్ఞ. కబూతర్ అనేది సంజ్ఞ, ప్రాణి కాబట్టి సంజ్ఞ. ప్రాణి అనేది సంజ్ఞలో ఒక భాగం. మమత. ఇప్పుడు ఈ సెంటెన్స్కి ఇంగ్లీష్ మీనింగ్ కానీ తెలుగు మీనింగ్ ఏంటంటే బర్డ్ ఈజ్ ట్రయింగ్ టు ఫ్లై. ఇది ఇంగ్లీష్ మీనింగ్. తెలుగు మీనింగ్ ఏంటి? పావురం ఎగురుతుంది. పావురం ఎగరబోతుంది. మమత గానా గా రహీ హే. మమత అనేది సంజ్ఞ అంటే ప్రాణి, సంజ్ఞ. మమత అనే అమ్మాయి పాట పాడుతుంది. ఇలహాబాద్ మే పడాయి హుయి హే. ఇలహాబాద్లో నేను చదువుకున్నాను. ఇలహాబాద్ అనేది స్థాన్ అనేది సంజ్ఞలో ఒక భాగం కాబట్టి ఇలహాబాద్ అనేది సంజ్ఞ. కలం అచ్చా హే. కలం అనేది వస్తు అంటే థింగ్. ఇప్పుడు వస్తువు అనేది సంజ్ఞలో ఒక భాగం కాబట్టి కలం అనేది కూడా సంజ్ఞనే. ఇప్పుడు నేను 3 క్వశ్చన్స్ ఇచ్చాను, అవి కామెంట్లో ఆన్సర్ చేయండి. చిడియా ఉడ్ రహీ హే. దీంట్లో సంజ్ఞ ఏంటో చెప్పాలి. ताज महल यमुना के पास है. చిడియా అంటే పక్షి ఎగురుతుంది. తాజ్ మహల్ ఎనుమా అనే రివర్ దగ్గర ఉంది. గర్ అచ్చా హే. ఇల్లు బాగుంది. పక్షి ఎగురుతుంది. తాజ్ మహల్ యమునా దగ్గర ఉంది. ఇల్లు బాగుంది. వీటిలన్నిటినీ కరెక్ట్గా ఆన్సర్ చేయండి. దీంట్లో సంజ్ఞ ఏంటో కరెక్ట్గా చెప్పాలి. నేను ఇందాక చెప్పాను కూడా, సంజ్ఞ అన్నీ ఫస్ట్లోనే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏంటేంటి నేను సంజ్ఞ అనే ఫస్ట్లోనే ఉంటాయి అని అలా అండర్లైన్ చేయకూడదు. ఇప్పుడు చిడియా అని పెట్టి ఇది ప్రాణియా వస్తువా స్థానా, తాజ్మహల్ అని పెట్టి ప్రాణియా వస్తువా స్థానా, గర్ అని పెట్టి ప్రాణియా లేదంటే వస్తువునా లేదంటే స్థానా అని పక్కన రాసి పెట్టాలి. బాయ్ బాయ్.